హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్లాస్లో ఈ క్రింది వాటిలో వేటికి జిఐ స్టేటస్ ఉంది? సో బెనారస్ శారీస్, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా అందరికీ తెలిసినటువంటిది. తిరుపతి లడ్డు ఇంకా సర్వశ్రేష్టం, అందరికీ తెలుసు. రాజస్థానీ దాల్బతి చూర్మా దీనికి లేదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో నిన్న కూడా నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను మీకు. కొత్తగా వచ్చినటువంటి టమాటో చిల్లీతో కలిపి 19 జిఐ ట్యాగ్స్ ఇన్ తెలంగాణ చూసాం. సాధారణంగా జిఐ ట్యాగ్స్ అడిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ తిరుపతి లడ్డు కూడా అడిగాడు. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ వెరీ జనరల్గా వస్తే బీ కేర్ఫుల్. ఇంకా ఈరోజు టాపిక్ మనం చూసేది 2015లో ఏప్రిల్ 8వ తారీఖున లాంచ్ చేసినటువంటి పిఎం ముద్రా స్కీమ్. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించడానికి మ్యాక్సిమం 20 లక్షల రుణాన్ని అందిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికీ ఈ ముద్రా స్కీమ్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందించారు. ఈ ముద్రా స్కీమ్కి ఇప్పుడు కరెక్ట్గా 10 సంవత్సరాలు పూర్తయింది నిన్నటితో, ఏప్రిల్ 8వ తారీఖుతో. ఆబ్వియస్గా 10 సంవత్సరాలు పూర్తయినటువంటి స్కీమ్ కాబట్టి దీనికి రెలవెన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్లో అడగడానికి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ, సో పథకాలు ఇట్లాంటి వాటిలో భాగంగా మనం అడిగే అవకాశం ఉంది. ఈరోజు మనం ఈ స్కీమ్ గురించి చూద్దాం. ముందుగా అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను మీకు. సో న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ప్రధానమంత్రి ముద్రా యోజన 10 సంవత్సరాలు అయింది, 2015 నుంచి ఇప్పటి వరకు. ఇది ఏ రకమైనటువంటి కొలాటరల్ లేకుండా, కొలాటరల్ అంటే ఏంటి, తనఖా, ఏ రకమైన తనఖా లేకుండా ఆర్థికపరమైనటువంటి ఒక సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ని చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు అందిస్తుంది. సో వాటిని మనం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అన్నాం. సో దీనికి సంబంధించి న్యూస్లో ఉంది. అందులో ప్రధానమంత్రి ముద్రా యోజన, అసలు ఈ స్కీమ్ ఏంటి అని చూస్తే కనుక, ముద్ర అంటే దాని అర్థం మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఏంటది? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సో ఇది ఒక ఏజెన్సీ. దీని ఆధ్వర్యంలోనే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు మనం రుణాలు అందిస్తూ ఉంటాం. సో అవే ముద్రా లోన్స్ అని పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్. ఇది దీన్ని 2015లో తీసుకొచ్చారు. ఎందుకు అంటే, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునేటటువంటి క్రమంలో వాళ్ళకి సాధారణంగా పెట్టుబడులు దొరకవు. మూలధనం, క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టార్టప్ ఆర్ ఎనీ కంపెనీ. కాబట్టి ఇక్కడ చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఈ రకమైనటువంటి వడ్డీ లేనటువంటి రుణాలు, అలాగే తనఖా లేనటువంటి రుణాలు అందించడానికి దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది అఫోర్డబుల్. అఫోర్డబుల్ అంటే అర్థం ఏంటి? ఏ రకమైన కాస్ట్ లేకుండా రుణాలు వస్తాయి. అలాగే కొలెటరల్ ఫ్రీ అంటే ఏ రకమైనటువంటి తనఖా లేకుండా. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే బ్యాంకులు లేదా ఏజెన్సీల ద్వారా. ముద్రా ఏజెన్సీ కిందనే, బట్ బ్యాంక్సే నార్మల్గా ఇచ్చేది. కాబట్టి ఇక్కడ త్రూ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు. మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అందులో వాణిజ్య బ్యాంకులు ఉండొచ్చు, ఎన్బిఎఫ్సీలు ఉండొచ్చు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండొచ్చు. ఈ 4 ద్వారా కూడా మనం ఈ ముద్రా స్కీమ్లో భాగంగా రుణాలు ఇస్తూ ఉంటాం. అందులోనే కనుక మీరు వాట్ ఈస్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్ అని చూస్తే, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సాధారణంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, సెక్టార్ స్కీమ్ అని 2 ఉంటాయి. స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సెక్టార్ స్కీమ్ అంటే 100కి 100% ఈ స్కీమ్కి సంబంధించిన ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. కాబట్టి మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంకులు కానీ, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కానీ, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీటి ద్వారా ఈ రుణాలను అందిస్తారు. ఎవరిస్తారు ఈ రుణాలు? ఎవరు మేనేజ్ చేస్తారు అంటే, ముద్రా లిమిటెడ్ ఈ కంపెనీని స్థాపించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనే కంపెనీని స్థాపించి దాని ద్వారా డబ్బులు ఇస్తారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దాని ద్వారా డబ్బులు ఇస్తారు, అది డైరెక్ట్గా డబ్బులు ఇవ్వదు. ఎగ్జామినేషన్ ఏం అడుగుతాడు? ఈ మైక్రో ఈ ఎంఎల్ఐ అని అన్నాం కదా, అంటే ముద్రా రీఫైనాన్స్ ఏజెన్సీ అని అన్నాం కదా, ముద్ర అన్నాం కదా, ఈ ముద్ర డైరెక్ట్గా లోన్ ఇవ్వదు. ఎంఎల్ఐస్ అంటే ఇందాక మీకు చెప్పాను, మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇస్తుంది. అంటే ఎగ్జామ్లో మనల్ని ఎలా అడుగుతాడు? ముద్ర యాజ్ అన్ ఏజెన్సీ ఇట్ డైరెక్ట్లీ ప్రొవైడ్ లోన్స్ టు కస్టమర్స్ అని అంటాడు. తప్పు, అది డైరెక్ట్గా ప్రొవైడ్ చేయదు. అది మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఎంఎఫ్ఐస్, ఆర్ఆర్బీస్ ద్వారా మాత్రమే రుణాలను అందిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జామ్ ఈజ్ కన్సర్న్. అలాగే ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ, ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఖచ్చితంగా రుణాలు ఇవ్వడానికి ఒక అత్యవసర అనే పదం వాడకూడదు, కానీ అవసరమైనటువంటి ఒక నిధిని ఏర్పాటు చేశారు. సో అది క్రెడిట్ గ్యారంటీ ఫండ్. ఇది మైక్రో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రుణాలను దీని ద్వారా ఇస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే దీని ద్వారా అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే దీనికి ప్రాసెసింగ్ ఫీ ఏమి ఉండదు. సాధారణంగా మనం లోన్లు తీసుకునేటప్పుడు చాలా హెడేక్ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అంటాడు, కొలెటరల్ అంటాడు, ఈఎంఐ కట్టాలంటాడు, ఈఎంఐ కట్టకపోతే బౌన్స్ ఛార్జెస్ కట్టాలంటాడు, మళ్ళీ క్రెడిట్ స్కోర్ పోతుంది అంటాడు. ఒక రకం కాదు. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఉండదు, తనఖా ఉండదు, ఈజీగా రుణాలు తెచ్చుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా రీపేమెంట్ చేయొచ్చు. మీ దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయలు కట్టచ్చు, 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు కట్టచ్చు అట్లా. అలాగే ఈ ముద్ర కార్డ్ అని ఒకటి ఇస్తారు, ఇది ఒక డెబిట్ కార్డ్ లాంటిది. సో దీని ద్వారా మీరు వర్కింగ్ క్యాపిటల్ అంటే మీకు కావాల్సినటువంటి మూలధన పెట్టుబడి ఏదైతే బ్యాంక్ ఇస్తుందో దాని ద్వారానే మీరు ఆ పేమెంట్లు కూడా చేయొచ్చు. ఇవి అందులో వచ్చేటటువంటి అదర్ బెనిఫిట్స్. తర్వాత చూస్తే లోన్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. 50,000 రూపాయల వరకు కనుక రుణాలు ఇస్తే దాన్ని శిశు అంటారు. 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇస్తే దాన్ని కిషోర్ అని పిలుస్తారు. ఈ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తే దాన్ని తరుణ్ అని పిలుస్తారు. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తే దాన్ని తరుణ్ ప్లస్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా రిపీటెడ్ బారోవర్స్ ఉంటారు. అంటే ఒకసారి రుణం తీసుకుని కట్టేసి మళ్ళా రుణం తీసుకుని కట్టి మళ్ళా రుణం తీసుకుని ఇలా రిపీటెడ్ బారోవర్స్కి ఈ యొక్క తరుణ్ ప్లస్ అనేటటువంటి రుణాలను అందజేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఈ ముద్ర కింద మనం ఇచ్చేటటువంటి రుణాలు కేవలం 20 లక్షల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలం తప్ప అంతకన్నా ఎక్కువైతే శాంక్షన్ చేయలేం. అలాగే అచీవ్మెంట్స్ ఆఫ్ ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కనుక మీరు చూస్తే క్రెడిట్ అవుట్ రీచ్ అంటే ఎంతవరకు డబ్బులు ఇచ్చామంటే ఇప్పటివరకు 32 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. దీని ద్వారా 52 కోట్ల రుణాలు ఇప్పటి వరకు వెళ్ళాయి ప్రజల్లోకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో 10 కోట్ల మంది మొట్టమొదటిసారి రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ఎంతమందికి హెల్ప్ చేసింది ఇది? అద్భుతం కదా. అలాగే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లెండింగ్ ఇప్పటి వరకు 8.5 లక్షల కోట్ల నుండి 27 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ముద్రా యోజనలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లెండింగ్కి సంబంధించి 8 లక్షల కోట్ల నుంచి 27 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే బ్యాంక్ క్రెడిట్లో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించి ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణం గతంలో 15.8 ఉంటే ఇప్పుడు 20% పెరిగింది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అద్భుతంగా మనము ఎగుమతులు చేయాలి అంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశమే ఈ యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. కాబట్టి వీటి ద్వారా మనం చాలా అద్భుతంగా రుణాలను అందిస్తున్నాం. దట్స్ గ్రేట్ థింగ్. అలాగే ఇంక్లూజివ్ ఫినాన్షియల్ యాక్సెస్ అంటే ఇందులోనే భాగంగా ఎంతమందికి ఇది బెనిఫిట్ అయింది అంటే రీచ్ ఎంతమందికి వచ్చింది అంటే కేవలం మగవాళ్ళకి ఇచ్చారా, మీకు కేవలం ఆడవాళ్ళకి ఇచ్చారా, లేదా మరొక యూనిట్స్కి ఇచ్చారా అనేది మనం చూద్దాం. 68% ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఆడవారు బెనిఫిషియరీస్గా ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి రుణాలు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో కనుక మనం చూస్తే 13% పెరిగాయి. అందులోనే డిపాజిట్లలో చూస్తే 14% మనకు పెరిగాయి. దీంతో పాటుగా హాఫ్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి రుణాలు అంటే సగానికి పైగా ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఇచ్చినటువంటి రుణాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆంట్రప్రెన్యూర్స్కి వెళ్ళాయి. మరో 11% మైనారిటీస్కి వచ్చాయి. అంటే ఇది కేవలం ఆడవారిని మాత్రమే కాదు, వెనకబడినటువంటి వర్గాలను కూడా చాలా అద్భుతంగా రుణాలు అనేటటువంటి అందజేస్తూ ఎంపవర్ చేస్తుంది. అలాగే పాండమిక్ సపోర్ట్ అంటే మనం 2019 ఆ ప్రాంతంలో చూస్తే 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చారు. అంటే ఏంటి, ఎవరైతే శిశు లోన్స్ తీసుకున్నారో 50,000 రూపాయలు వాళ్ళకి వడ్డీ అనేటటువంటి దాన్ని 2% మళ్ళీ వెనక్కి ఇచ్చారు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. సో ఎందుకు అంటే కోవిడ్ సమయంలో మార్కెట్లు అది కూడా కొంత ఇబ్బంది పడ్డాయి కాబట్టి అందులో భాగంగా చాలా అద్భుతంగా ఇక్కడ డబ్బులు వెనక్కి ఇవ్వడం జరిగింది. అలాగే మెచ్యూరింగ్ క్రెడిట్ డిమాండ్ అంటే బారోవర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులు 92% ఉంటే ఇప్పుడు 63% తగ్గింది. అంటే దాని అర్థం ఏంటి, గతంలో రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టేసి తర్వాత ఉన్నటువంటి కిషోర్ ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళారు. సో కిషోర్లో గతంలో 5.9% ఉంది అంటే 50,000 నుంచి 5 లక్షల రూపాయలు 44% పెరిగింది. దాంతోపాటుగా తరుణ్ లోన్స్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి లోన్లు ఇంకా పెరిగాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇందులో ఒకసారి రుణాలు తీసుకున్న వాళ్ళు ఆగిపోకుండా అది కట్టేసి మళ్ళీ ఎక్కువగా రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మనం గమనించాలి. అలాగే రీజనల్ రీచ్ ప్రాంతీయంగా చూస్తే అద్భుతంగా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. దాదాపుగా 3.6 లక్షల పైచీలకు డబ్బులు అనేటటువంటివి ఇక్కడ రుణాలుగా ఇచ్చారు. ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అలాగే కర్ణాటక. పెర్ క్యాపిటల్ అలవెన్స్ అంటే తలసరిగా మనం చూసుకుంటే లోన్లు అద్భుతంగా మనకి త్రిపుర, ఒడిశా, తమిళనాడులో వచ్చాయి. సో మనకి ఇది కూడా ఎగ్జామ్లో అడగచ్చు, ఇది అడగచ్చు. ఈ రెండింటిని మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇది క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో దాదాపుగా 45,000 కోట్ల రూపాయల రుణాలు అందాయి. తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్ అనేటటువంటి వాటిల్లో మాత్రం ఈ రాష్ట్రాల్లో అంత అద్భుతంగా రుణాలను అందించలేకపోయారు.
ఇవన్నీ మనం గమనించదగ్గ అంశాలు ఈ 10 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలు. దీనికి సంబంధించి మీరు 10 సంవత్సరాలకు సంబంధించి మనం సాధించిన విజయాలు చూస్తే క్యుములేటివ్ అవుట్రీచ్ 52 కోట్ల రుణాలను ఇప్పటివరకు ఇచ్చాం. మొత్తంగా 32.61 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా వెళ్ళాయి. ఇందులో 68% మంది ఉమెన్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే క్రెడిట్ నీడ్స్ వీకర్ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి 50% రుణాలు అనేటటువంటి వాళ్ళకంటే ఇవన్నీ కూడా మనం గమనించదగినటువంటి అంశాలు. సో ఇందులో భాగంగానే ఇక్కడ ఈరోజు క్వశ్చన్ బహుశా కొంచెం ప్రింట్ మిస్టేక్ వచ్చింది. సో వాట్ ఈజ్ ప్రధానమంత్రి ముద్రా యోజన, వీటి ఆబ్జెక్టివ్స్ తెలపండి. ప్రధానమంత్రి ముద్రా యోజన దాని లక్ష్యాలు, ముఖ్య లక్షణాలు, మరియు భారతదేశంలో సమ్మిళిత వృద్ధి అనాలి, ఆర్థిక సమ్మిళిత్వం అనాలి, అది కరెక్ట్. ఆర్థిక సమ్మిళిత్వం ప్రోత్సహించడంలో దీని యొక్క పాత్రను చర్చించండి. ఇది 200 పదాల్లో రాయండి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. క్వశ్చన్ ఏదైతే యూపీఎస్సీ మనం రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే ఒక శాంపుల్ క్వశ్చన్ చూస్తాం కదా, తప్పు ప్రింట్ అయింది, అది రేపు ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.